తిరుపతి తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి 5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 1 లక్ష ఎక్స్ గ్రేషియా ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్విమ్స్ ఆసుపత్రిలో బాధితులను చంద్రబాబు పరామర్శించారు. ఘటన ఎలా జరిగిందన్న విషయాన్ని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. భక్తులందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధానాన్ని తీసుకువస్తామని చంద్రబాబు చెప్పారు. 11 మంది నాతో వచ్చిన అమ్మాయి చనిపోయారండి. అమ్మాయి ఏమన్నా మీకు బంధువు ఏమన్నా కావాలా? ఎట్లమ్మా? రిలేటివ్ సొంతం అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడి నిర్ణయం. మిమ్మల్ని తీసుకెళ్ళి థ్యాంక్ యూ అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరున్నారమ్మా నీకు? ఎవరు అక్కడ? హస్బెండ్ వచ్చారమ్మా? ఆయన ఉన్నారు. ఆయన ఉన్నారు. ఎట్లమ్మా ఎన్నోసారి వచ్చారు మీరు? సార్ నేను వైకుంఠ ఏకాదశి దర్శనానికి రావడం ఫస్ట్ టైం వచ్చామమ్మా. అందరు చూస్తారు, నేను చూడలేదని మా వారు తీసుకొచ్చారు సార్. అని ఇలా జరిగింది. నరకం నరకం అంటే ఉంటుంది సార్. ఆ 15 అందరి మీద పడిపోయి వస్తున్నాయి సార్. మీ ఆయన కూడా ఉన్నాడమ్మా? నమస్కారం సార్. ఇది ఇష్టం మాత్రం వద్దు సార్. ఇలాంటి సంగతులు మళ్ళీ జరగకూడదు. బాగుంది. పాతాళ్ళు పెట్టారు, వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు, తప్పు చేశారు. నాకు అదే బాధ ఉంది. నేను కరెక్ట్ చేస్తాను. ఈ 4 అంత మునుపు నేను ఉన్నప్పుడు ఉండేది కదా ఇది. వీళ్ళు తెచ్చారు, కొత్తగా తెచ్చారు. వీళ్ళు అనవసరంగా దాన్నే ఫాలో అయ్యారు. ఆన్లైన్ లో కూడా అందరికి రావు సార్. ఆన్లైన్ లో కూడా రావు అందరికి. అదే రెండు పెట్టాలి. కొంచెం ఆన్లైన్ లో పెట్టి కొంతమంది వస్తే ముందుగా మన ఇదే వరకు ఇచ్చి టోకన్స్ ఇచ్చి నిలబడుకుంటారు. ఎప్పుడన్నా దర్శనం కానీ అదే ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయే వాళ్ళం. ఒకవేళ లైన్ లో పెట్టి టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ కూడా అయినాక కావాలంటే బయట కూడా తిరుగుకొని మళ్ళీ వచ్చి కాలు జాయిన్ అయిపోతారు. అప్పుడు మీరు ఫ్రెష్ గా ఉంటుంది, తిరుగుతారు, దేవుని దగ్గర ఉంటారు, దేవుని దగ్గర ఉంటారు. చేద్దాం, నేను చేస్తాను. వెరీ గుడ్. చాలా బాధపడుతున్నాను. అన్ని దర్శనం చేపించి పంపిస్తాను. అన్ని రేపే చేపించమా. అవసరం లేమ్మా. మీకు నేరుగా పంపించి ఏం చేయాలి చేస్తాం. నేను చేస్తాను. వెరీ గుడ్. చేస్తారు. కాంట్రాక్ట్ చేసేవాడిని సార్. కరోనా టైం నుంచి పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు సాఫ్ట్వేర్ చేస్తున్నారమ్మా. నెట్వేర్ కాడ అయిపోయిందే చేస్తున్నారు. ఎక్కడ? ఏ ఊరు మీది? మా నేటివ్ అయితే నందికొట్టు సార్. నందికొట్టు. పిల్లలు అక్కడ సెటిల్ అక్కడ హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్. ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి, దేవుని దగ్గరికి? నేను చాలా సార్లు వచ్చాను సార్. ఇంతకుముందు ఇక్కడ వర్క్ టీటీడీ వర్క్ కూడా చేశారనమాట. నందికొట్టులో టీటీడీ కళ్యాణ్ ఇక్కడ కూడా వర్క్ చేశాను సార్. చాలా మన టీటీడీ. అదేమ్మా. అప్పుడు ఇంతకుముందు ఇట్లా రిబ్బన్ కట్టి పంపిస్తుంది సార్. అప్పుడు బాగా ఉంది, టైం ఇస్తుంది. ఇంకా మనం ఆ టైంకి పోయి ఆ టైంకి ఎప్పుడు కాబట్టి చోట్ల రిబ్బన్ చూపించి కట్టాను. జ్ఞాపకం ఉన్నప్పుడే సార్ అది నేను పెట్టించాను. అప్పుడు పెట్టించాను. ఇక్కడ బస్ స్టాండ్ లో, శ్రీనివాసంలో అది కట్టుకొని మేము సాయంత్రం వరకు ఇక్కడికన్నీ తిరిగి మళ్ళీ పైకి ఇప్పుడు మీకు అందరికి ఫోన్లు ఉన్నాయి కదా. ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ లో కూడా పంపించేసి మెసేజ్ కావాలంటే దాంట్లో పెట్టచ్చు. మీ ఫేస్ చూసి, ముఖం చూసి దర్శనం కూడా చేయొచ్చు. ఆ టయానికి టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు మీరు నేరుగా లోపలికి వస్తారు, కూర్చుంటారు, ఎక్కడైనా ఉంటారు. ఎప్పుడు ఫేస్ చూసి పంపిస్తారు. ఆ టైం పంపిస్తారు. తర్వాత మనం ఆ టైంకి వెళ్ళిపోవచ్చు. అక్కడే ఉండొచ్చు, కాళ్ళు బయట తిరగచ్చు. నిన్న క్లౌడే సార్. పూర్తి అన్యాయం సార్. కంట్రోల్ చేయలేకపోయినారు ఒక్కసారికి అంతా. అంటే నువ్వు అక్కడ ఉన్నావు కదా, మెసేజ్ ఏమైనా వచ్చిందా మీకు? బయట అంతా వదిలిపెట్టారు, ఇక్కడ వదిలిపెట్టలేదని ఏమన్నా వచ్చిందా? లేదు సార్. అంటే కొంతమంది గురికి చెప్తా ఉన్నారు, శ్రీనివాసంలో వెళ్ళారంట అక్కడ. అంటే ఏదో గురికి చెప్తా ఉంటారు. ఆ మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు. అది విన్నావు, నువ్వు కూడా విన్నావు. మెసేజ్ ఇలా కొత్త వాళ్ళు ఉండి పెట్టినారు. అంకుల్ శ్రీనివాసంలో లైన్లకి వదిలినారట, గుర్తుపెడుతున్నారు. మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణమా? ఎందుకంటే బయట వదిలిపెట్టారని ఈడ కూడా వదిలిపెడతారని తొందరపడ్డారు వాళ్ళు ఏమన్నా?
అది మాకు అక్కడ ఏమైందంటే సార్ గార్డెన్ లో గేట్ వేసినారు. ఫస్ట్ మేము బయట కూర్చున్నాం. బయట కూర్చుంటే ఇక్కడ వద్దు, లోపల కూర్చొని గార్డెన్ లో కూర్చోబెట్టినారు. గార్డెన్ లో లాక్ వేయకుండా గేట్ అట్నే పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు ఆ టయానికి వదిలిపెట్టినప్పుడు రోడ్డు మీద ఉండే బ్యారికేడ్స్ అన్ని. అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు. ఈ గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్ సాయంత్రం కల్లా. ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు గేట్ తీసినారు గోవిందా గోవిందా అని లేదు. అట్లా జరిగింది. ఇక ఒక 2-3 సార్లు పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ అందరినీ గలవ చేస్తుంటే కూర్చోబెట్టినారు. తర్వాత ఇంకా కంట్రోల్ కాలేదు సార్. ఒక అరగంట సేపు అట్లే నిలవనుకుంది. అసలు చుట్టూ నీకు లేదు, ఇద్దరికి నీకు లేదు. అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారు, గేట్లు ఓపెన్ చేసినారు. అది కొద్దిగా స్లోప్ ఉంది సార్. ఒక 10-20 మంది వెళ్ళిపోయినారు. తర్వాత కొంచెం పోలేని కింద పడినట్టుంది. ఇక వాళ్ళ మీద ఒక్కొక్కరం అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు, ఒక ఇదైపోయి పెయింట్ అయిపోయారు, సురగ తప్పు పడిపోయారు, దానికి వదిలిపెట్టారని. అది తెలియదా మీకు? చెప్పలేదు, అనౌన్స్ తెలియదా? ఒకతను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినాడు సార్.